ఒసే పిలిపించి తీరు మాట్లాడకపోతే వెళ్ళిపోతాడేమో. ఏవండి పోయే కాలం రాను, ఎప్పుడు ఎలా పిలుస్తావో తెలీదు. అదేం పిలుపే? ఏంటండి? ఒసే కొంచెం టైం పాస్ చేసి చెప్తే మంచిది. అసలు మీకు ఏ రంగు అంటే ఇష్టం అండి? ఇప్పుడెవరిని ఇంతకే టెంకే. అమ్మో, కరెక్ట్ గా డీల్ చేయబోతే అప్సెట్ అవుద్దేమో. నలుపు కానీ శుభసూచకం కాదు, తెలుపు. నాకు అదే ఇష్టం. నలుపు చెప్పలేకపోయాను. ఏ మాట కామాటే మీరు సిగరెట్ తాగితే బాగుంటారు, కానీ మానేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. మనం ఏదో చెప్పాలి, లేకపోతే బాగుండి చావదు. మీరు జుట్టు ముడి వేస్తే బాగుంటారు. ఆ మాటకొస్తే అసలు జుట్టే లేకపోతే ముడి వదిలేస్తే ఇంకా బాగుంటారు. పెద్ద జిడ్డులా ఉన్నాడు, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. టిఫిన్ చేశారా? లేదు. పెడతారా? ఈ మాట చెప్పడానికి నేను పిలిపించిందే. అబ్బే కాదు. మరి దేనికి? ఎందుకు పిలిపించానో చెప్పుకోండి. అమ్మ నా జడ్జనకో నాతో చెప్పించేద్దామనే. నాకు ఈ క్విజ్ ప్రోగ్రామ్ అంటే ఇష్టం ఉండదు. అసలు ఏదో చెప్పాలి గౌరవం పేరు. అదేదో త్వరగా చెప్పండి ప్లీజ్. ఏవండి, నాకు అసలు విషయం చెప్పకుండా మాటలు దాటేసోళ్ళు అంటే నాకు చిరాకే. అసలు ఏంటో చెప్పండి. చెప్పిన తర్వాత మీకు ఇష్టం లేకపోతే? ఇంతకు ముందు ఎలాగ ఉన్నానో అలాగే ఉంటాను. త్వరగా చెప్పండి, అవతల నాకు పనులు ఉన్నాయి. సిగరెట్ తాగకపోతే మీరు బాగుంటారని నేను అన్న తర్వాత కూడా ఇంకా తాగుతున్నాడంటే వీడిని ఎలా అర్థం చేసుకోవాలి? వేడి మీద ఉంది, ఇప్పుడే చెప్పించాలి. అబ్బా ఏంటండి విసిగిస్తారు, చెప్పండి. ఈ దిక్కుమాలినోడికి కోపం ఎక్కువైనట్లుంది. ఈసారికి చెప్పకుండా దాటేస్తేనే బెటర్. ఏవండి, మీరే అన్నారుగా ఎప్పుడు గిల్లి కజ్జలైనా సరదాగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా అని. మనిద్దరు కొట్టుకోవడాలు మాని ఫ్రెండ్స్ లా ఉందామా? మంచి కరోడలా ఉంది. చెప్పడానిక బొంగులో దిగి ఎంత బిల్డప్. ఎందుకు ఉండకూడదండి? నేను కూడా అదే అనుకుంటున్నాను. మంచి ఫ్రెండ్స్ లా ఉంది. బతికిపోయాను. నేను ప్రేమించానని చెప్పకపోవడం చాలా మంచిదైంది. వస్తానండి, ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి. నేనేమనుకుంటున్నానో అతను అదే అనుకుంటున్నాడు. లేదురా, ఈ రోజు నుంచి మంచి ఫ్రెండ్స్ లా ఉందామని చెప్పి వెళ్ళింది. లవర్స్ అయిదామనుకుని వచ్చి ఫ్రెండ్స్ అయిపోయారనమాట. ఈ ఆడాలంతా ఇంతే మామ్స్. ఫస్ట్ స్టాండ్ పైగా ఒక ఫ్రెండ్ గా పెట్టుకుంటారు. మనకంటే బెటర్ పడుతుంది కానీ వాడేమో లవర్ అయిపోతాడు, మనమేమో బ్రదర్స్ అయిపోతాం. ఈ అవతారం ఏంట్రా? ఆ ముగ్గురు దెబ్బలకు ఎందుకు పెళ్లి కాలేదో తెలుసుకునేసరికి నా అవతారం ఇలా అయిపోయింది మామ్స్. మామ్స్ ఇంకో అంబర్ ఫిట్టింగ్. ఆ ముగ్గురు దెబ్బలకు పెళ్లి జరగాలంటే ముందు బాలకు పెళ్లి జరగాలంట. నువ్వు విన్నది నిజమేనయ్యా. ఈ ఊళ్ళో చెల్లెళ్ళు పెళ్లి కాకుండా అన్నయ్యలు ఎవ్వరూ పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఎందుకని? బాల చిన్నప్పుడే ఒకసారి పంచాయతీలో బలరామయ్య గారే అలా తీర్పిచ్చారు. ఒక రోజు పంచాయతీకి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. జోగులు అనే ఒక అతనికి చాలా వయసు తేడాతో ఒక చెల్లెలుండేది. జోగులు నాన్న చనిపోతూ మేజరైన జోగులు పేరు మీద ఆస్తినంతా రాసిపోయాడు. జోగులు పెళ్లి చేసుకున్నాక తన చెల్లెలు వయసుకి దగ్గరగా ఒక కొడుకు పుట్టాడు. జోగులు భార్య గయ్యాలి. పండగొచ్చినా పబ్బం వచ్చినా ముందు వాళ్ళ అబ్బాయికి పెట్టి చివరాఖరిని ఏమైనా మిగిలితే జోగులు చెల్లెలికి పెట్టేది. ఈ జోగులు భార్య ఈ అమ్మాయి పుష్పవతి అయినా చాప మీద కూర్చోబెట్టి కనీసం చేయవలసిన సాంప్రదాయం చేయకుండా ఆరలు పెడుతుంటే పక్కింట్లో ఉండి చూడలేక ఈ పిల్ల వద్దంటున్నా మీతో చెప్పుకోవటానికి రావాల్సి వచ్చింది బాబు గారు. ఈ ఊళ్ళో ఈ రోజు నుంచి ఇంట్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేయకుండా ఏ అన్నదమ్ములు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. దీన్ని కాదని అన్నదమ్ములు ఎవరైనా పెళ్లి చేసుకున్నా, ఏ విధమైన సంబంధం పెట్టుకున్నా వాళ్ళని జీవితాంతం మన గ్రామం నుంచి బహిష్కరించడం జరుగుతుంది. బలరాం నాయుడు గారికి, బలరాం నాయుడు గారికి, బలరాం నాయుడు గారికి. బలరాం నాయుడు గారు ఇతరులకు చెప్పడం కాదు, మీకు ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి పెళ్లి చేయకుండా మీ ముగ్గురు కొడుకులకు పెళ్లి చేయరా? చెయ్యదు. ఒకరి చేత వేలెత్తి చూపించుకునే పరిస్థితి మా వంశానికి ఎప్పుడూ లేదు, రాదు. ఆ రోజు అలా తండ్రి మాటకు విలువిచ్చి ఈ రోజు వరకు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉన్నారయ్యా ముగ్గురు అన్నదమ్ములు. అందుకే ఈ ఊరి ఆడవాళ్ళందరికీ వాళ్ళంటే గౌరవం, అభిమానమును. ఎప్పటిదాకా నేను చెప్పింది కోడేకంతా, చెప్పాల్సింది పుంజంతుంది. పందానికి వెళ్ళొచ్చి చెప్తా.
వద్దులే బాబు. తరతరాలుగా మీరు గెలవడం, మేము ఓడిపోవడం. ఈ మధ్యన సంవత్సరం పొడవునా కొడుకులాగా పెంచుకున్న కోడి పుంజుని ఎందుకు చంపుకోవడం? అసలు ఈ హింస నాకు ఇష్టం లేదు. అందుకే నా అంతట నేనే ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. ఎప్పుడు మీ ఊరాళ్ళను ఓడించి సంకలు కొట్టుకోవడం కాదు, దమ్ముంటే మా ఊరు కోడి పుంజుని గెలవండి. ఈ కోళ్ల పందాలు మా ఊరి సాంప్రదాయం. పరాయి ఊరి పుంజులతో పోటీ పట్టడం మాకు అలవాట్లేదు. చెప్పరా? మన వల్ల కానప్పుడు మనం పెట్టుకున్నాయా ఈ ఆనుమతిలు? ఇంతవరకు వచ్చాక మే ఊరుకున్నా మా ఊరు పుంజు ఊరుకోదురా. దానికి పడగొట్టడం తప్ప పారిపోవడం తెలియదు. శభాష్ కృష్ణనాయుడు, అదే నాకు కావలసింది. మనం గెలిచాం. మీ ఊరంతా ఓడిపోయింది. మన ఊరు కట్టుబాటు ప్రకారం ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలరా? ఏం చేయాలరా? బలరామనాయుడు రా, నా కాలు కింద నుంచి దూరెళ్ళి నీ కోడి పుంజును తెచ్చుకో రా. గెలిచినా ఓడినా అది మా ఊరి మధ్యనే ఉండాలి. వేరే ఊరు వాళ్ళు మా ఊరిపై గెలవడానికి వీల్లేదు. ఇదిగో నా పుంజు, వదలు నీ పుంజుని. మధ్య ఉన్న పగలు పంతాలు మర్చిపోయి మన ఊరు పరువు కాపాడు. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలి? బలరామయ్య గారు, అచ్చమాంబ గారు ఎప్పుడూ మీతో కలిసిపోవాలనే అనుకున్నారు. అందుకే వారు అన్నదమ్ములు ఇద్దరు వద్దన్నా మీ అమ్మాయి సంబంధం కోసం ప్రయత్నించారు. కానీ మీరే కాదన్నారు. ఇప్పటికే మన మధ్య జరుగుతున్న కొట్లాటల్లో చాలా ప్రాణాలు పోయాయి. అసలు మా పెళ్లితోనే కలిసిపోవాలనుకున్నాం, కుదరలేదు. ఇప్పటికైనా నా తమ్ముడు కొడుకుకి బాలనిచ్చి పెళ్లి చేస్తే రెండు కుటుంబాలు నా మనసులో ఎవరు లేరు నాన్నగారు. మీ అందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే. సరే, ఒకసారి మాట ఇచ్చి తప్పారు, మళ్ళీ తప్పరుగా. ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. అచ్చమ్మ, ఊరి ప్రజల శ్రేయస్సు కోసం మీ సంబంధం కలుపుకుంటున్నానని అందరి ముందు మాటిస్తున్నాను. దానికి తిరిగి
ఏమిటమ్మా ఇది? నీ తెగింపుకి ఏమైనా తెగులు అంటుకుందా? పౌరుషానికి ఏమైనా పసుపు రాయించావా? పాడు లేపాల్సిన చోట పల్లకి లేపుతావా? నీకే బతిపోయిందా? ఆ రోజు దొంగగడవ సృష్టించి ఊర్లో చెల్లెళ్ళకి పెళ్లి కాకుండా ఏ అన్నయ్యకి పెళ్లి కాకూడదని పంచాయతీల బలరామిని అడిగి తీర్పు చెప్పేలా చేశావు. నేను ఇష్టపడింది ఏదైనా నాకు దక్కాలి, లేదా అంతే. నా ముచ్చట తీర్చడం కోసం నాన్న బలైపోయాడు. ఆ బాధ నాలో రగులుతూనే ఉంది. అందుకే ఆయన సమాధిని కూడా ఇంట్లోనే కట్టించుకున్నాను. నాన్న పోయిన రోజే ఆ పగ నా కడుపున పడింది. ఇన్నేళ్లు ఆ పగని నా గుండెల మీద బిడ్డలాగా పెంచుకున్నాను. పగ చెవిటిది, ప్రతీకారం తీరే వరకు దానికి ఏవి వినపడదు. మరప్పుడు పెళ్లిళ్ళు కాకుండా ఎందుకు అలా చేశావు? ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? అప్పుడు ఆ అమ్మాయి పెళ్లిడికి రాలేదు. అప్పటికి ఆ ఎత్తు కరెక్టు, ఇప్పటికి ఈ ఎత్తుగడే కరెక్టు. ఊరందరూ చూస్తుండగానే బాలమెళ్ళలో మనవాడు తాళి కడతాడు. కాళ్ల పారాణి ఆరక ముందే కనపడకుండా పోతాడు. దాంతో మొగుడు చచ్చాడో బ్రతికున్నాడో, బ్రతికుంటే తిరిగి వస్తాడో రాడో, బొట్టు తుడవాలో తాళి బొట్టు తెంపుకోవాలో తెలియక కుంకుమతోనే అమ్మాయి విధవరాలుగా మిగిలిపోతుంది. దాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేయలేరు ఆ అన్నదమ్ములు. చెల్లి బతుకు బుగ్గిపాలై తమ పెళ్లి మాట మనసులోకి రానివ్వరు. అసలు వాళ్ళు పెళ్లి చేసుకోరు. అలా అలా ఆ వంశం నిర్వీర్యం అయిపోవాల్సిందే. అయితే వాళ్ళు నరకాల్సిన అవసరం లేదంటావా? పిచ్చోడ, పువ్వుని తెంపితేనే వాడిపోదురా, చెట్టుకున్న వాడిపోద్ది. స్వామి, నాకు కొంచెం పొగరెక్కువ. ఇన్నాళ్ళు విల్ పవర్ ఉంటే చాలు, ఎలాంటి పన్నైనా సాధించొచ్చనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండేవాణ్ణి. కానీ నేను అనుకున్న పనులన్నీ ఈ మధ్య రివర్స్ అవుతున్నాయి. నేను వచ్చిన పని అవదేమోనని భయమేస్తుంది. కమిషన్ కోసం ఎన్నో ప్రేమ జంటలు కలిపాను. అలా చేయడంలో వాళ్ళ కన్నవాళ్ళనో కావలసిన వాళ్ళనో కష్టపెట్టి ఉండొచ్చు. నాది తప్పే. దానికి శిక్షగా ఈ 3 జంటలను విడదీయొద్దు. ఒకటి కావాలనుకుంటే ఇంకోటి పోగొట్టుకోవాలనే ప్రిన్సిపల్ నమ్ముతాను. దానికోసం ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్న ఈ సిగరెట్ని ఈ క్షణం నుండి మానేస్తున్నాను. ఎలాగైనా మా అక్కల పెళ్ళిళ్ళు జరిగేట్టు చూడు స్వామి. నువ్వే పని మీద వచ్చావో, ఏ పరిస్థితుల్లో ఇలా మారావో నాకు అర్థమైంది. అంత మంచి అమ్మాయిలు వదినలవుతారంటే నాకు ఆనందంగా ఉంది. ఒకరికొకరు బాధల్ని డివైడ్ చేసుకున్నప్పుడే ఫ్రెండ్షిప్ ప్లస్ అవుతుంది. ఈ విషయాల్లో నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇంగువ రంగరించిన పులిహోర. రండి, ముందు రండి. దేవుడికి నైవేద్యం పెట్టక ముందు తినేస్తారా? ముందు లెంపలేసుకోండి. లెంపలేసుకుంటే ఓకేనా? అయితే 2 గుప్పెళ్ళు తిని లెంపలేసుకుంటారా? అయ్యో, ముందు దేవుడిని క్షమించమని అడగండి. క్షమించమని అడగడానికి అసలు దేవుడు ఉంటే కదా. అయ్యో, అమ్మలు కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలకుటమ్మ, మౌళ్ళయ్యా చేద మౌళ్ళమ్మ, నేనే లేనంటావా? నా ఉనికినే కాదంటావా? కనిపించకపోయినా వినిపిస్తున్నావు కదమ్మా. అందుకోమా ఈ భక్తుని చిరుకానుక. పిచ్చుకో. అమ్మవారు బాధతో ఆనందిస్తున్నారు. ఎవరైనా కానుక నింపాలనుకుంటే ఇవ్వండి. గుడిలో కబడ్డీ ఆడుతున్నారేంటి? బాబుకినే చెక్కిస్తావా? నొప్పులు మాత్రం 6 నెలల దాకా పోవు. దేవుడు ఉన్నాడని ఒప్పుకోండి. ఒప్పుకోను. స్వామి, క్షమించండి. ఆయన తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. అమ్మవారు నాకు కనిపించింది. దేవుడున్నాడు, దేవుడున్నాడు. ఏమిటిది? మీకేమన్నా మతిపోయిందా? ఆ విధంగా నాలో ఉన్న అమ్మవారు హార్ట్ గర్భంలోకి జంప్ అయిన సందర్భంగా మేమందరం కూడా చూడండి, ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీరు ఇంకెప్పుడు అలా అనకండి. మిమ్మల్ని మొదటిసారి చూడగానే భలే గమ్మత్తుగా అనిపించారు. మరెందుకండి ఇంతకు మా దేవుణ్ణి తిట్టి నన్ను అలా హర్ట్ చేశారు?
సారీ. మీరు ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే మీరంటే మనసు పారేసుకున్న నేను ఏమైపోవాలి? సరే, అయిందేదో అయింది. మీరు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. దేవుడు ఉన్నాడు, ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆయన తాటిపట్ట దాట్లే నేనే మగాడిని. దాటా 1 2 3. ఈడేంటి ఇలా దూకిసాడు? అయినా దూకి పాలు తాగే కంటే దేకి ఏరు దాటమన్నారు. దేకి దేకి అడుగు భాగం పెచ్చులు ఉడిపోయాడు. ఈ అమ్మాయికి మనం ఇలా కనబడితే మన డేరింగ్ రిపోర్ట్ డోర్ డోర్కి తెలిసిపోతుంది. ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఉన్నారు రారు. చిచి, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని కాపాడలేని వాడివి నీకెందుకురా మీసం, షర్టు, ప్యాంట్ లోపల డ్రాయర్ తీసదలు మరే. అవును, తీస్తే నాకేం ఉడుద్ది? చూస్తే మా కూడు. ఎలాగైనా నేను వీరుణ్ణి అనిపించుకోవాలి. నా కోసం అమ్మాయి తాడిపట్ట మించి జారాలి, నేను రక్షించాలి. రక్షించండి, రక్షించండి, ఎవరన్నా వచ్చి కాపాడుకోండి. ఎంత శుభవార్త! నా కోసమే అమ్మాయికి ఆపదొచ్చుంటుంది. వెళ్ళి కాపాడాలి. అంచ్ బెంచ్ సన్న బెంచ్, అంచ్ బెంచ్ సన్న బెంచ్, అంచ్ బెంచ్ సన్న బెంచ్, అంచ్. మీరు పట్టుకోండి. పడగా పడగా. అదే రండి బాబు రండి. అవును, నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు? ఓన్ ఫ్యామిలీకి 40 రూపీస్, సైడ్ ఫ్యామిలీకి 60 రూపీస్. అంటే 100 అవునా? 100 200 ఇస్తాను. నువ్వు మాకు హెల్ప్ చేయాలి. ఏటా హెల్ప్? ఒకరిని మాటలతో రెచ్చగొట్టాలి. మాటలతో ఏంటే? సూపులతో రెచ్చగొట్టేస్తాను. నీవి ఎంత పవర్ఫుల్ చూపులా? నిన్న పాలు రెచ్చగొట్టమంటావేంటి? వద్దయ్యో. మరి నన్ను రెచ్చగొట్టవలసిన మనిషి ఎవరు? ఆయన వద్దు బాబు వద్దు. నా చిన్న బోడకి పెద్ద ఆపరేషన్ అయిపోగలదా? నువ్వు పితాలు కదుపు, మిగతా మేము చూసుకుంటాం. డబ్బింగ్ వాయిస్ ఇస్తాగా. ఓకే ఓకే. రండి బాబు రండి. ఈ బుడగలు పేల్చండి, మీ గురిని పరీక్షించుకోండి. అన్నయ్య బలూన్ని షూట్ చేయన్నయ్య. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే ఆటలమ్మా, మనకెందుకు? వెళదాం పద. చేతకన్నలు అలాగే సైడ్ అయిపోతారు. గుబురు మిసాలు పెంచడం గొప్ప కాదు, గురు చూసి బొంగలు పేల్చాలా. ప్రజలారా, మీకు చేత కాకపోతే దండం పెట్టి గుంజలు తీసేయండి. పొగరన్నయ్య. కోపం తెచ్చుకుంటే ఏం లాభం? గురి పెట్టాలి కదా. అమ్మా ఇందు, షూట్ చేయడంలో నువ్వు గోల్డ్ మెడలిస్ట్ కదా, ఏదో ఒక చూపు చూడు. ఇప్పుడు ఎందుకమ్మా? నేను చెప్తున్నానుగా విను. దళా, మీరు వెళ్ళండి అమ్మా, నేను దేవి దర్శనం చేసుకొస్తాను. అలాగే. 38, 39, 40 సొంత ఫ్యామిలీ డబ్బులు వచ్చేసినాయి. నానే చేయలేదు.
మరండి పెద్దోళ్ళం కదండి, పిల్లల ముందండి కుర్రతనం కూడదండి. ఒంటరిగా ఉంటే ఓకేనండి. దొరికిపోయారా బాబు? మూసేశారు. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. మన ఇంటి ముందు అసలు నేను చూడలేదు. ఈ అమ్మాయి పేరు ఇందు అని నాకు అసలు తెలియనే తెలియదు. వెల్కమ్. అత్తయ్య నన్ను దీవించు. నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను రా, నువ్వే నెరవేర్చాలి. ఆ బాలకి నేను కాదంటే చస్తాననే రేంజ్కి సెంటిమెంట్ పెంచి అందరి ముందు తాళి కట్టి దానికి పూసిన పసుపు ఆరకముందే తెంచుకుపోయేటందుకు వచ్చాడత్తా నీ మేనలుడు. శభాష్! నేను నేర్పించిన పాఠాలు నీ తలకి బాగా ఎక్కాయిరా, బాగా ఎక్కాయి. నిశ్చితార్థానికి తయారుగా ఉండు. ఆ చిలకలు ఏమంటున్నాయో తెలుసా? నేస్తమా అని పిలవమంటున్నాయి. ఎప్పుడు గొడవలేనా? సరదాగా కలిసిమెలిసి ఉండొచ్చుగా అని అంటున్నాయి. నమస్కారం. 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 గొడవలన్నీ మర్చిపోయి మన రెండు కుటుంబాలు ఇలా ఒక చోట కలవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అచ్చమాంబ. అవునులేండి, ఈ ఇంటికి ఆ ఇంటికి రాకపోకలతో, సారే కావళ్లతో, పిల్లల ఏడుపులతో రెండిళ్ళు ఎప్పుడు కళకళలాడతాయని అందరు ఎదురు చూస్తున్నారు. త్వరగా ముహూర్తాలు పెట్టించండి. రాబోయే విజయదశమి మన ఊరికే పెద్ద పండగ. ఆ రోజే తెల్లవారి గడియల్లో కానిచ్చేద్దాం. ఎక్కడికి బయలుదేరావు? ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాలి, కానీ ఇలా వదిలేసి వెళ్ళిపోవడమేనా? చెప్పడం చాలా ఈజీరా. ఒక్కసారి నా పొజిషన్లో ఉండి చూడరా, నా బాధ ఏంటో అర్థమవుతుంది. నా మనసుని కష్టపెడుతూ నేను ఇంకిక్కడ ఉండలేనురా. అరే ఆగరా! నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీ ప్రాబ్లం తన ప్రాబ్లంగా చేసుకుని హెల్ప్ చేసిన బాలకు కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పుకుని వెళ్ళిపోదాం. పదరా, పద. నేను చెప్పేది విను. ఏంటిది? నువ్వు నన్ను ప్రేమించావు కదూ? లేదు. ప్రేమ కోసం అబద్ధం చెప్పు, కానీ ప్రేమించిన వాడితో అబద్ధం చెప్పు. నేనే అబద్ధం చెప్పట్లేదు. బాలా, ఇద్దరి మధ్య మొదటి చూపులోనే ప్రేమ పుట్టాలని రూల్ లేదు. ముందొకరికి తర్వాత ఇంకొకరికి కలగొచ్చు. మన విషయంలో అదే జరిగింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నేను ప్రేమించట్లేదు. లోపల ఒకటి ఉంచుకుని బయటికి ఇంకోటి మాట్లాడు. నీ మీదున్న ప్రేమ నా మనసుని కాలుస్తుంది. అది నీ అంగీకారంతోనే చల్లారుతుంది. ఒప్పుకో. నాని, ఇద్దరి మధ్య పరిచయం స్నేహానికి దారి తీయాలని రూల్ లేదని నువ్వే చెప్పావు. అలాగే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమకు దారి తీయాలని రూల్ లేదు. మన ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం, 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 స్నేహం తప్ప వేరేమీ లేదు. అంతే ఆవేశంగా చేయకూడదు. నేను చెప్తాను. అబద్ధం నిజమవుతుందా? ఇన్నాళ్ళు నీ మనసులో నేను లేనేమో అనుకున్నాగాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు. ప్రేమను నీలో నువ్వే అణుచుకుని కుమిలిపోకు.
ప్రేమించానని ఒక్కసారి చెప్పి చూడు, మనసుకి బరువు తగ్గి తేలిక పడుతుంది. నేను ఈ పెళ్లి కొప్పుకున్నప్పుడే నా మనసుని కాదనుకున్నాను. మనిషికి రిమోట్ కంట్రోల్ మనసు. దాని మాట మనం వినాలి గాని అది మన మాట వినదు. నా మనసుని చంపుకుంటాను. అంత తేలిక కాదు. ఒక్కసారి నీ మెళ్ళలో 3 ముళ్ళు పడిన తర్వాత నేను నీ గురించి నువ్వు నా గురించి ఆలోచించినా తప్పు. చూడు, సెకండ్ ఇంటర్ చదువుతూ ఫస్ట్ ఇంటర్లో మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ని పూర్తి చేసి పాస్ అవ్వచ్చు. కానీ మరొకరితో కాపురం చేస్తూ మిగిలిపోయిన ప్రేమను పూర్తి చేసి పాస్ అవ్వడానికి ఇది చదువు కాదు, ప్రేమ. బాలా, నేస్తమా ఓ ప్రియ నేస్తమా, ప్రియతమా నాలో ప్రాణమా, నీలో ఉన్న నన్నే చూడనంటూ పంతమా, తెరచాటు దాటి దరి చేరుమా, ఎడబాటు దూరం కరిగించుమా, నేస్తమా ఓ ప్రియ నేస్తమా. మనసిచ్చావు నాకే కదా, అది వదిలేసిపోతే ఎలా, ఎక్కడున్నా చెల్లి నీయదా, నిన్ను నా వైపు నడిపించదా, వెళ్ళే దారులన్నీ నన్ను తోపే వేళలో, కను మూసుకుంటే కనిపించనా, ఎదలోని పాటై వినిపించనా, నేస్తమా ఓ ప్రియ నేస్తమా.
ఇద్దరి మధ్య కొన్ని అడుగులు దూరం ఉంది. అది 7 అడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసులే వినమంది, నిన్నే చూడమంది. నేస్తమా, ఓ ప్రియ నేస్తమా. నాన్న నాన్న నేను ఓడిపోతాను నాన్న, నేను ఓడిపోతాను. ఏమిటమ్మా నువ్వు ఓడిపోవడం ఏమిటి? అది గెలుస్తుంది, అదే గెలుస్తుంది. ఎవరతో నీ మీద గెలిచేది? దాని ప్రాణాలు తీసేస్తాను. దాని పేరు చెప్పు. దాన్ని చంపే కొద్ది పుట్టుకొస్తుందిరా. పగ, ప్రతీకారం, తల్లి ప్రేమ, సోదర ప్రేమ, ఎలాంటి దాన్ని జయించే శక్తి దానికి ఉందిరా. అసలేంటక్కాది? ప్రేమరా. ఒకప్పుడు నా జీవితంతో ఆడుకుంది, ఇప్పుడు ఇప్పుడు నా ఆశయానికి అడ్డొస్తుందిరా. బాల ప్రేమలో పడిందిరా, బాల ప్రేమలో పడింది. నేను ఓడిపోకూడదు. మనిషిని చంపడానికి చాలా ఆయుధాలు కనిపెట్టారు, కానీ ప్రేమని చంపడానికి ఏ ఆయుధం కనిపెట్టలేదురా. ఒరే, వాడిని లేపేయండి రా, లేపేయండి. బాలనేం చేయకండి, వాడిని చంపేసి వచ్చి భోజనాల ముందు కూర్చోండి రా. వెళ్ళండి. ఒరే ఆగండి రా, ఆగండి. మీరు కాదురా, మీరు కాదు. ఇప్పుడు మనం ఏం చేసినా మన మీదే అనుమానం వస్తుంది అన్నయ్య. మనం కడప నుంచి మనుషుల్ని తెప్పించి వాడిని, వాడెప్పుడు సరదాగా ఉండే కుర్రాడు, అలా ఆడుకుంటూ పాడుకుంటూ సొంత ఊరు వెళ్ళిపోయాడు అనుకుంటారు, అంతే కదా. లేపేయండి రా వాడిని, లేపేయండి. రాయ్, వాడిని పంపించరా. తగ్గి మాట్లాడరా. ఏమండి, ఆ కుర్రాడిని పంపించండి. ఎందుకు పంపాలి? ఏయ్, ఏంట్రా నీకు చెప్పేది? పంపించు. అరవకు, అరిస్తే నాకు చిరాకు. నువ్వుండ్రా, మాది కడపండి. ఈ కుర్రాడు మా ఊరు అమ్మాయిని. అబద్ధం, 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 అబద్ధం. రేయ్, ఒక అబద్ధం మనిషి ప్రాణాన్ని నిలబెడుతుందంటే ఊరుకుంటాను. అదే అబద్ధం మనిషి ప్రాణం తీస్తుందంటే సహించను. ఏంట్రా ఫోన్లేని ఊరుకుంటుంటే? ఇంతవరకు వచ్చాక మీరు ఊరుకున్నా నేను ఊరుకోనరా. ఈ ఊరు నుంచి మీ ఊరు దాకా తరిమి తరిమి కొడతాను. రండిరా.
పట్టుకోవటం అలా కాదురా, ఇలా. ఎవరు చంపమన్నారా మిమ్మల్ని? ఎవరు పంపగా వచ్చారు? అచ్చిమాంబ గారండి. రా కృష్ణమనాయుడు, ఇన్నేళ్ల తర్వాత మా ఇంటికి వచ్చావు, చాలా సంతోషంగా ఉంది. రా రా లోపలికి రా, కూర్చుని మాట్లాడుకుందాం. ఆగిపోయావే రాలుడు. అచ్చిమాంబ, మనం అనుకున్నవి ఎప్పుడూ జరగవు, అనుకోనివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఎకరాల మాగాని, 1000 ఎకరాల మెట్ట, 2000 గడప, 10,000 జనాభా, నిత్యం పూజలు అందుకునే శివాలయం ఉన్న ఈ ఊళ్ళో నా నోటీసుకు రాకుండా ఏది జరగదు, జరగటానికి వీల్లేదు. అలాంటిది ఒక మనిషిని చంపే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. అసలు జరిగిందేమిటో నీ నోటీసుకి తెచ్చుంటే నువ్వే వాణ్ణి పాతేసేవాడివి. ఏం జరిగింది? మా వంశానికి కాబోయే కోడల్ని ఊరు బయట పొలాల్లో వీడు ఏడిపిస్తున్నాడు. ఆ అమ్మాయి చేయి పట్టుకోవడానికి వెంటబడ్డాడు. ఈ విషయం బయటపడిందంటే మాకు మీకు ఎంత అప్రతిష్ట. ఆవిడ చెప్పింది నిజమేనా? ఆవిడ చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది, ఒక అబద్ధం కూడా ఉంది. ఏమిటా నిజం? మీ చెల్లెల్ని ఊరు బయట కలవటం నిజం. మేమిద్దరం ప్రేమించుకున్నాము. మరి అబద్ధం ఏంటి? నేను మీ చెల్లెల్ని ఏడిపించలేదండి. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది. అది వీడికి ఇష్టం లేకే ఇలా చేయించిందని అనుకుంటున్నాను. వాడు చెప్పింది నిజమైతే పనిష్మెంట్ నీకు, అబద్ధమైతే వాడికి. రా. అదేమిటమ్మా, ఇప్పుడు వాడు వెళ్తే నిజం తెలుసుకుంటాడుగా. వెళ్ళని, తెలియకూడదనుకున్నాం, తెలిసిపోయింది. అతని తండ్రి ఊరందరి ముందు పెళ్లి చేస్తానని మనకు మాట ఇచ్చాడు. కృష్ణమనాయుడు తండ్రి మాట కాదనలేడు, చెల్లెల ప్రేమను అవునలేడు. మింగలేక కక్కలేక నలిగి చస్తాడు. మీకు చెప్పడానికి భయపడి ఇబ్బంది పడి చెప్పలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. తమ్ముళ్ళు, ఇంటి కోడలు కావలసిన పిల్ల ఇంకొకరిని ప్రేమించిందని తెలిసాక కూడా ఈ పెళ్ళొద్దని చీకొట్టి పోవాలి. కానీ నానిని చంపైనా సరే తన మేనల్లుడితోనే ఈ పెళ్లి జరిపించాలని ప్రయత్నిస్తోందంటే అచ్చిమాంబ ఆలోచనకు మొలకెక్కడ వేసినా దాని వేరు వేరే చోట ఉంటుంది. దాన్ని కనిపెట్ట. క్షమించండి అయ్యా, ఆ రోజు చెల్లెలి పెళ్లి జరగకుండా అన్నల పెళ్లి జరగకూడదని తీర్పు చెప్పించి తనకు జరగని పెళ్లి మీలో ఎవరికి జరగకూడదని అచ్చమాంబ వేసిన ఎత్తులో పావులా కదిలిన యదవనయ్యా. తమ్ముళ్ళు, అచ్చమాంబ మీరు పంచాయతీలో జోగులు గండి అడ్డం పెట్టుకుని ఆడిన నాటకం అంతా తెలిసిపోయిందండి. ఆ లేక్షణమైనా రావచ్చండి ఇప్పటికి. రాణి రానిరా, ఇక మాటలతో వాణ్ణి మాయ చేయలే. వాడికి తెలిసిన నిజం వాడితోనే ఇంకిపోవాలి. వాడి శవాన్ని వాడి బాబుకి బహుమతిగా పంపించండి. ఒరేయ్, ఆ నేరాన్ని కడప రౌడీల మీదకి నెట్టేద్దాం. కృష్ణమనాయుడు అడుగు పెడుతోంది అచ్చమాంబ ఇంట్లోకి కాదురా, పద్మ వ్యూహంలోకి. వేసైడ్రా వాణ్ణి.
ఇంకా ఎన్నాళ్ళు రా ఈ వెన్నుపోట్లు? అరవకు, నేను అరవగలను. అరచి నీ ఆధిక్యతను చూపించడానికి ప్రయత్నించకు. నువ్వు వరిస్తే బెదిరి ఆమడ దూరం పరిగెత్తడానికి నీ బొచ్చు కుక్కను కాదు పులిని. నేను అరిచానంటే నువ్వున్న చోటే భూకంపం వస్తుంది. ఆ అమ్మాయికి నా మేనల్లుతో నిశ్చితార్థం జరిగిందిరా. అంతకు ముందే దాని మనసు వేరొకటిదయింది. అంటే ఇంకొకరితో కట్టబెడతావా? నీ మడత రాజకీయానికి బలి కాకుండా కాపాడతాను. కృష్ణమనాయుడు అరవద్దని అన్నయ్య చెప్పాడుగా. చెప్పిన మాట ఇంకొకసారి చెప్పడం మా వంశంలోనే లేదు. ఏమిట్రా మీ బోడి వంశం? అబ్బా మాటేస్తే అబ్బాయిలు కాలు తినడమేనా మీ వంశం గొప్పదనో? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడమేనా మీ వంశం మొగతనో? ఆగవే, రెచ్చిపోతున్నావు. మా వంశ మగతనం గురించి మాట్లాడే చరిత్ర నీకు లేదు. మా తండ్రి గారు మాట ఇచ్చింది ఆస్తి పంపకాల గురించో దాన ధర్మాల గురించో అయితే ఈ పాటికి నిర్వర్తించటం మర్చిపోవటం జరిగేది. కానీ మాట ఇవ్వటం వలన మనువు జరగదు. దానికి మనసులు కలవాలి. ఓ, మీ నాన్నకే ఎదురు తిరుగుతావా? మా నాన్నగారికి నీ మీద ఎంత జాలి ఉందో మా మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. అంటే నా గురించి మీ నాన్న దగ్గర అంత చెప్పుకుంటావా? చెప్పొద్దని కాళ్ళు పట్టుకుంటావా? కయ్యంలో ఉన్న మజా కాళ్ళు పట్టుకుంటే ఏం వస్తుందిరా? మరి సర్లే, ఇక్కడ జరిగిందంతా మీ నాన్న దగ్గర నువ్వు చెప్పొద్దు, నేను చెప్పను. సద్దు చెయ్యక ముసుకేసుకు మూల కూర్చుంటావా? అచ్చమాంబాని తక్కువగా అంచనా వేస్తావా? అదే ముహూర్తానికి నా తమ్ముడు కొడుకుతో నీ చెల్లెలి పెళ్లి జరిపిస్తా. ఆ ముహూర్తానికి జరిగేది నీ తమ్ముడు కొడుకుతో కాదే, నా చెల్లెలు ప్రేమించిన వాడితో. ఏయ్, ఊరి మధ్య అందరి సమక్షంలో నాకిచ్చిన మాటకి ఈ ఊరి కట్టుబాటుకి ఎదురు తిరిగి నువ్వు చేయించే ఈ పెళ్లిని బయట పెట్టి నిన్ను మన ఊరి నుంచే బయట గెంటిస్తాన్రా. అచ్చమాంబ, ఏ ఊరి జనం మధ్యన మా నాన్నగారి సానుభూతితో మాట అందుకున్నావో అదే ఊరి జనం మధ్యన నువ్వు చేసిన తప్పులని నీ చేతే చెప్పించి తల దించుకునేలా చేస్తాను. అది చూస్తానులే ఛాలెంజ్. నీ లెవెల్కి నేను ఛాలెంజ్ చేస్తే నా లెవెల్ పడిపోతుంది. పైన దేవుడున్నాడు. నేను మంచి గురించి ఆరాటపడుతున్నాను, నువ్వు చెడు గురించి పోరాడుతున్నావు. నేనే గెలుస్తాను, నువ్వు ఓడిపోతావు. కృష్ణమనాయుడు, ఆడదాంతో పెట్టుకుంటున్నావు. నువ్వు ఆడదానివేంటి? ఆడకూతుళ్ళు వింటే సిగ్గుతో తల దించుకుంటారు. ఏయ్, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నీ జాతకమే అంత. మాటలతో కాదురా, ఛాలెంజ్ తో నెగ్గు. నువ్వెంత మొగాడివో నేను చూస్తానురా. గాజు మేడలో ఉండేవాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రాయి వేయటానికి ప్రయత్నించకూడదు, పగిలిపోద్ది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. నేను మీతో విషయం చెప్పాలి. ఏంటది? నువ్వు చెప్పు. అలా పంటలేద్దాం. నువ్వు
ఇంకెందుకు నువ్వే తమ్ముళ్ళు పెళ్లికి పిలవాల్సిన బంధువుల లిస్టు నేను తయారు చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గుర్తు తెచ్చుకోండి. హాయ్. వెరీ నైస్. కానీ ముగ్గు వేయాల్సిన ప్లేస్ అది కాదు. తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా రా? లేదురా, నువ్వు అలా చూస్తుండు ఆ స్లిప్ చేరవలసిన ప్లేస్ చేరిపోతుంది. అలా చేరితేనే మళ్ళీ సక్సెస్. నాకు ఇష్టమైన ప్లేస్ ఏమిటో నీకు బాగా తెలుసు. అక్కడ ముగ్గు వేసి చూపించు. కాకెంగిల్ అంటే ఏమిటో నేను రుచి చూపిస్తా. తమ్ముడు ఏమన్నా గుర్తొచ్చినాయా? వస్తే రాసి మళ్ళీ మర్చిపోతావు. ఏమో అనుకున్నాను, గ్రంథ సాంగులే. कबूतर पहले प्यार की पहली चिट्ठी साजन को दिया कबूतर हो ఏం చేయకుండానే అంత సిగ్గేంటి? అన్నయ్య నాకు పేరు జ్ఞాపకం వచ్చింది. ఇటు తమ్ముడు. దద్దోజనమే అనుకున్నాను. కుర్రాడిలో కృష్ణలీలలు కూడా ఉన్నాయి. కృష్ణ కృష్ణ. రిమామ్స్ మళ్ళీ సక్సెస్ రా. నెలవంక తొంగి చూసింది, కలిగాలి మేను తోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. ఈ రోజేంటి ఇలా విచిత్రంగా? మీరు అడిగింది కూడా విచిత్రంగా లేదేంటి? చూసుకోండి. బాగుంది. మరండి మీరండి చిలిపిగా అడిగారు కదండి, చేశానండి. మీరేదో చెప్పారు కదండి, చేయండి. ఏంటది? అదేనండి, కాకెంగిలి. కాకెంగిలా? ఏం నువ్వు చేసే పని? ఆహా, బూజు దులపడానికి వచ్చా. ఏమి తెలియనట్టు చూసుకోండి. ఏం నేను చూసేది నువ్వు చేసేది? ముందా డాన్స్ ఆపు. అబ్బా, నేను అడిగిందే. సరిగ్గా చూసుకోండి. क्या रंगोली है? अच्छा, अब तुम बताओ काकेंगिली क्या है? काकेंगिला? काकेंगिली वो क्या है? ఏమిటిదంతా? మీరు అడిగినట్లు మీకు ఇష్టమైన చోట ముగ్గేసుకొచ్చాను. కాకెంగిలంటే ఏంటో రుచి చూపించండి. కాకెంగిలా? బాలా బాలా, కలుపుతా ఉంది, కనిపించదేంటి? అంత చీకటిగా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి?
నేను అడిగింది అడిగినట్టు వేసుకొచ్చావు. నేను చెప్పింది చేసి చూపిస్తా. కళ్ళు మూసుకో. మంత్రమేదో వేసింది, మత్తు మందు చల్లింది, మాయ చేసిపోయింది ఓ లాహిరి. మనసు మనసు కలిపింది, ముగ్గులోకి దింపింది, తాపమేదో రేపింది లాహిరి. ఆగెట్టు లేదు గాని అల్లరి, ఊపింది ప్రేమ లాహిరి. ఏ వైపు లాగుతుందో ఏమో మరి, రమ్మంది కొంటె లాహిరి. ఎంతని చెప్పను వింతగా తాకిన అంతే లేని లాహిరి. మంత్రమేదో వేసింది, మత్తు మందు చల్లింది, మాయ చేసిపోయింది ఓ లాహిరి. మనసు మనసు కలిపింది, ముగ్గులోకి దింపింది, తాపమేదో రేపింది లాహిరి. పొరబాటే గాని ఏం చేస్తాం లేవమ్మో, ఈ మైకం మన నేరం కాదేమో. చెప్పకుండా ఎన్నాళ్ళు నిప్పులాంటి ఒత్తిళ్ళు తట్టుకుంటదా చెప్పు నీ మేను. ఊపిరిలో తొలి ప్రేమ తుఫానుగా వీచే వింత లాహిరి. మంత్రమేదో వేసింది, మత్తు మందు చల్లింది, మాయ చేసిపోయింది ఓ లాహిరి. మనసు మనసు కలిపింది, ముగ్గులోకి దింపింది, తాపమేదో రేపింది లాహిరి. యమబాధే అయినా బాగానే ఉందమ్మో, ఈ తాపం నీ కూడా తెలుసేమో. పంచుకుంటే ఈ చిప్స్ కొంచెమైనా తగ్గొచ్చు, దాచుకుంటే దారుణాలు జార
తగొచ్చు పక్కవాళ్ళు చూడొచ్చు హక్కుమంటూ నవ్వచ్చు తొందరతో ఇంకాస్త ఆగొచ్చు అయితే మరి ఎన్నడాపను ఇతిమిరి మంచి ముహూర్తం ముంచుకురాని చూద్దాం మంది లాహిరి మంత్రమేదో వేసింది మత్తు మందు చల్లింది మాయ చేసిపోయింది ఓ లాహిరి మనసు మనసు కలిపింది ముక్కులోకి దింపింది తాపమేదో రేపింది లాహిరి ఆగెట్టు లేదు గాని అల్లరి ఊపింది ప్రేమ లాహిరి ఏ వైపు లాగుతుందో ఏమో మరి రమ్మంది కొంటె లాహిరి ఎంతని చెప్పను వింతగా తాకిన అంతే లేని లాహిరి లలలలలలల లలలలలల కృష్ణమనాయుడు ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం వినాయకే నమః ఓం సిద్ధేశ్వరాయ కృష్ణమనాయుడు నీతో ఒక పని మీద వచ్చానయ్యా. ఆ వచ్చిన పనేదో త్వరగా చెప్పుకో. మళ్ళీ రావాలో లేదో నేను నిర్ణయిస్తాను. అంత మిడిసి పడకు. నేను నీకంటే చాలా ఎత్తులో ఉన్నాను, నువ్వు నాకంటే పల్లల్లో ఉన్నా. అది నాకు ఇంకొకలా అనిపిస్తోంది. నువ్వు నాతో మాట్లాడాలంటే తల దించుకొని మాట్లాడాలి. నేను నీతో ఎప్పుడు తల ఎత్తుకొని గర్వంగా మాట్లాడగలను. ఆ రోజు ఏమన్నావు? నువ్వు వరిస్తే నా కాళ్ళ కింద భూకంపం వస్తుందనా? అయ్యో, నేను చెప్పబోయేది నువ్వు ఇప్పుడు వింటే ఆ భూకంపం నీ కాళ్ళ కిందే వస్తుందిరా. ఒక్కసారి ఫోటో చూడయ్యా. ఇదిగో, నీకు 24 గంటల సేపు టైం ఇస్తున్నాను. ఆ 24 గంటలు నోరు మూసుకుని కాముగా ఉంటే నీకు మంచిది. లేదా నీ గుట్టు బట్ట బయలవుతుంది. కృష్ణమనాయుడు, ఇన్నాళ్ళు టైం నీది, ఇప్పటి నుంచి ఆ టైం నాది. ఈరోజు సాయంకాలం మా ఇంట్లో నేను ఇచ్చే విందుకి తోక ఊపుకుంటూ రా. నేను పెట్టేది తిను, చేసేది చూడు. పెళ్లి కూతురు అన్నయ్య, పిచ్చిగ్గా అన్నయ్య. ఏమిటండి ఆఖరి క్షణంలో మీరు ఇలా సైలెంట్ అయిపోతే ఎలా? ఇన్నాళ్ళ వాళ్ళ అసలు ఏమైపోలన్నయ్య? మీరా పెదవి ఇప్పడం లేదు. ఒక పక్క వాళ్ళని చూస్తుంటే జాలేస్తోంది, అవతల ముహూర్తం టైం కూడా దగ్గర పడుతుంది. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయనుకో. చాలా సంతోషం అండి. బొమ్మలను చూపుతే కాస్త ఆకులు రాసి వచ్చు కదా. ఎప్పుడు మీరేనా? వేంకుల గారికి నేను ఇస్తాను. చిలకలు తీసుకోండి. ఏం వచ్చిమాంబ, పెళ్లి పనులతో బాగా అలసిపోయినట్టున్నావు. నిన్నటి దాకా కాస్త ఇబ్బందులు ఉన్నావు, ఇప్పుడు కాస్త కుదుట పడింది. ఆడపెళ్లి వారు కదా, ఇక ఆ ఇబ్బందులన్నీ మీకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ. ఈ చల్లని సాయంత్రం సరదాగా గడపమంటుంది, ఎన్నో ఊసులు వినమంటుంది. ఈ చిలకలు ఇందాకటి నుంచి మీతో ఏదో చెప్పాలని తెగ గొడవ చేస్తున్నాయి. టెన్షన్స్ అన్నీ మర్చిపోయి సరదాగా ఈ చిలక పలుకులు విందామా? చిలకమ్మ పలికి ఓ పంచదార చిలకమ్మ, కొంటె గుట్టు విప్పవమ్మ, ఉన్న మాట చెప్పవమ్మ చిలకమ్మ. అనగనగనగా ఒక ప్రేమ ఎంత పని చేసినమ్మా. అనగనగనగా ఒక ప్రేమ ఎంత పని చేసినమ్మా. ఎవ్వరికి కంటికి ఎదురుగా కనిపించని ప్రేమ, అందరికీ తెలుసని తనకి తెలుసో లేదో నమ్మా. అనగనగనగా ఒక ప్రేమ ఎంత పని చేసినమ్మా.
క్షణమైన నీడతానే వెంట ఉంది. వెయ్యేళ్ల వరమైన అనురాగ బంధాన తోడు తానై అల్లుకుంది. తానే నా కలలు కన్నదే నాకే అవి కాను కన్నదే. ఎప్పుడు ఈ చెలిమి పెన్నిది తరగనిది తీరని రుణమైనది. అనగనగనగా ఒక ప్రేమ ఎంత పని చేసినమ్మా. ఇప్పుడు ఎప్పుడు ఇక్కడో ఎక్కడో నన్ను కలవక తప్పదన్నది ప్రేమ. ఇప్పుడే ఇక్కడే కలుసుకో అన్నది నన్ను వెతుకుతూ చేరువైనది ప్రేమ. వయస్సెంత చెప్పమంటూ అడగనన్నది. మనసెంత చోటు ఉంటే చాలు నన్నది. ఎలాగైనా చేరుకుంటా చూడమన్నది. ఎలా ఎప్పుడంటే మాత్రం చెప్పనట్టు నవ్వుతుంది ప్రేమ. ఓహోహో చిలకమ్మా. అనగనగనగా ఒక ప్రేమ ఎంత పని చేసినమ్మా. రెప్పలు మూసినా నిన్నే చూపెడుతోంది. చెప్పకపోయినా నీ ప్రతి మాట ఒంటరి ఊహలో ఎంతో దగ్గరైంది. చింతకు చేరిన దూరంగానే ఉంది. ఇద్దరు లేరంటూ నువ్వే నేనంది. ప్రతి జత ఇదే కథ. మొదలే గాని చివరంటూ లేనిది ప్రేమ. చిలకమ్మా అనగనగనగా ఒక ప్రేమ ఎంత పని చేసినమ్మా. చెప్పుకుంటూ ఉండగా విన్నాను గని భామ. ఇప్పుడిప్పుడిప్పుడే చూశాను తొలి ప్రేమ. చూసుకో దుఃఖదా ఎదరేమి ఉంటుందో. చూసుకోని కథ ఎదకేమి చెబుతుందో. తొలి ఉదయం తానై పిలిచే ప్రేమ. చిలకమ్మా పలికేవో పంచదార చిలకమ్మ. చక్కెరంటి మాట చెప్పి చిక్కులన్నీ తీర్చినావి చిలకమ్మ. బలరామయ్య నాయుడు గారు, నాకు న్యాయం చేయండి, న్యాయం జరిపించండి. చూడమ్మా, నువ్వెవరో నాకు తెలియదు, నీ సమస్య ఏమిటో కూడా నాకు తెలియదు. అది కాదండి. నీకేదైనా కష్టం జరుగుంటే దానికి పరిష్కారం మా పెద్ద కొడుకు కృష్ణమనాయుడు చెప్తాడు. మీ పెద్ద కొడుకే తప్పు చేస్తే అచ్చమాంబ, ముందు నాకు మీలాగే కోపం వచ్చింది. కానీ అమ్మాయి చెప్పిందంతా విన్నాక చాలా బాధేసింది. ఇది మీ కుటుంబ సమస్య కాబట్టి మీతో చెప్పుకుంటే న్యాయం జరగదని మొత్తం నా దగ్గరకు వచ్చి చెప్పింది ఆ అమ్మాయి. బలరామయ్య గారు అంత చౌకబారు మనిషి కాదు. కొడుకు తప్పు చేసినా పెద్ద ఆయనతో చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని చెప్పానా? అసలేం జరిగిందమ్మా? నేను కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తుండేదాన్ని. ఊరు పనుల మీద అక్కడికి వచ్చిన కృష్ణమనాయుడు గారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్ళకి ప్రేమగా మారింది.
ఈ మధ్య సిటీకి వచ్చిన ఆయన నన్ను చూడకుండా మొహం చాటేస్తుంటే పాదుతో నిలదీస్తే నేనెవరో తెలియదన్నారు. ఈ ఊళ్ళో ఇంకో పెద్ద దిక్కని మీకు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని వచ్చాను. నీకు కృష్ణంనాయుడికి సంబంధం ఉందని నేను ఎలా నమ్మాలి? ఇదే మాట నేను అడిగితే వంశపారంపర్యంగా వస్తున్న ఈ కంకణాన్ని మా ప్రేమకు గుర్తుగా ఇచ్చారు. అయితే కృష్ణమనాయుడు చేతికున్నది అది నకిలీదండి. ఇది ఇది కృష్ణమనాయుడిది. కృష్ణ, ఈ అమ్మాయి చెప్పిందంత నిజమేనా? నిజం కాకపోతే పిచ్చి పిచ్చి కథలు చెప్పడానికి ఆ పిల్లకేమైనా సరదానండి. మీ గురించి నాకు తెలుసు. మీరు అలా చేసుండ్రు. కాదని చెప్పండి. ఇంత జరుగుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయన తప్పు చేసే ఉంటాడు. ఇదంతా అబద్ధం అని చెప్పండి అన్నయ్య. ఎలా చెప్తాడయ్యా? ఎదురుగా కొండంత సాక్ష్యం ఆ కంకణం కనిపిస్తుంటేను. అబ్బో ఏంటో అనుకున్నాను. చాలా చిత్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. పూజారి గారు, మన ఊళ్ళో చెల్లెలి పెళ్లి కాకుండా అన్నయ్య పెళ్లి చేసుకున్నా లేదా ఇలాంటి సంబంధాలు పెట్టుకున్నా ఊరు బహిష్కరించే శిక్ష ఏదో పడే. ముందు పెద్ద ఆయన ఇలాంటి తీర్పిచ్చినట్టు నాకు గుర్తు. అవునమ్మా, ఆయనే ఇచ్చారు. చాలు, ఆపండి ప్లీజ్. ఇప్పుడు మీరందరూ కలిసి నేనేం చేయాలని చెప్పాలనుకుంటున్నారో నాకు క్షమించండి, నేను చెప్పాల్సింది ఇంకా పూర్తి కాలేదు. ఇంకేంటే చెప్పేశావుగా, పూర్తిగా చెప్పేసింది, ఇంకేంలే. చెప్పనివ్వండి అమ్మా, చెప్పేదంతా మీ మంచికేగా. ఆ రోజు నేను చెప్పింది విన్న ఆనందంగా నా ప్రేమను నిర్లక్ష్యం చేసినప్పుడే వాళ్ళ ప్రేమ చచ్చిపోవాలనుకున్నాను. నాన్నగారిని చంపినప్పుడే వాళ్ళని తెగ నరకాలనుకున్నాను. అందుకే జోగులు భార్య చేత నాటకం ఆడించి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకి పెళ్లి కాకుండా చేశాం. దొంగ కోళ్ల పంజంతో ఊరి ప్రజల సానుభూతి కూడా సంపాదించుకున్నాం. నాతో బాలకి పెళ్లి, నరకానికే పాస్పోర్ట్. ఈ సాక్ష్యంతో వాళ్ళ కుటుంబం అల్లకల్లోలో మనకు ఆనందం. ఇది జరిగిందండి. మీ కుటుంబం మీద కక్ష సాధించడానికే ఈ పెళ్లి నాటకం. ఆగా! అచ్చమాంబ ఒక్క అడుగు వెనక్కి పడిందంటే 100 అడుగులు ముందుకు వేసే వంశం మాది. నన్ను దెబ్బ కొట్టాలనుకున్నావు, నువ్వే పీకల్లోతుకి కూరుకుపోయావు. ఇదంతా నా ప్లాన్. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా స్నేహితుడు సత్యం భార్య. సత్యం! నాన్నగారు, ఆ రోజు అచ్చిమామపై సానుభూతితో ఊరందరి మధ్యన మీరు మాటిచ్చిన తర్వాతే తెలిసింది చెల్లెలు ప్రేమ విషయం. అదే రోజు మన కుటుంబానికి తాను చేయబోయే ద్రోహం గురించి కూడా తెలిసింది. ఊరందరి సానుభూతి సంపాదించిన అచ్చిమామతోనే తన దుర్మార్గాన్ని బయట పెట్టించాలని ఇన్నాళ్ళు గుట్టుగా ఉన్నామే తప్ప మిమ్మల్ని ఎదిరించాలని కాదు. ఇందులో మా తప్పేమైనా ఉంటే క్షమించండి. కృష్ణమనాయుడు, ఏమిట్రా ఊరు జనం అందరి ముందు నా దుర్మార్గాన్ని బయట పెట్టానని సంబరపడిపోతున్నా? ఒరేయ్, నేను నిన్ను తక్కువగా అంచనా వేయలేదు గాని నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. ఇదిగో, వీళ్ళెవరూ ఊరు జనం కాదు, నా మనుషులు. నేను మంచిగా ఉందా అనుకున్నా, మీ కుటుంబం నన్ను మంచిగా ఉండనివ్వటం లేదురా. కృష్ణమనాయుడు, నీ చేతుల మీద నేను చావాల్సి వస్తే నాతో పాటు నా పగ కూడా చచ్చిపోవాలరా. నా పగ వీళ్ళ ప్రేమ నుంచి పుట్టుకొచ్చిందిరా. వీళ్ళ ప్రేమ చచ్చిపోవాలి, వీళ్ళిద్దరూ చచ్చిపోవాలి. ఒరే, వీళ్ళకిచ్చిన తాంబూలాల్లో విషం కలిపాన్రా. అవి నోరు పండించే తాంబూలాలు కాదురా, కడుపు మండించే తాంబూలాలు. ఆగు కృష్ణమనాయుడు, నాకు నీ బలము తెలుసు, నీ బలహీనతలు తెలుసు. నేను నీకు 2 అవకాశాలు ఇస్తున్నాను. ముందు నీ తల్లిదండ్రులను కాపాడుకుంటావో
లేదా నీ చెల్లెలు పెళ్లి జరిపించి నీ పంతం నెగ్గించుకుంటావో నీ ఇష్టంరా. ఒరేయ్, ఇంకా చూస్తూ నిలబడతారేంట్రా? కృష్ణమనాయుడు బలహీనుడు. జాలి, దయ, కనికరం ఏది లేకుండా వేసేయండి రా వాణ్ణి, వేసేయండి. అమ్మా నాన్నగారు హాస్పిటల్ తీసుకుపోతుంది. అచ్చిమాంబ, నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారంటే నా కళ్ళకు ఏమరపాటును మైకం కమ్మవచ్చు. వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉన్నారంటే నా కంటి పాప పెద్దదవుతుంది, లోకమంతా పెద్దదిగా కనిపిస్తుంది, జాగ్రత్త పెరుగుతుంది. మా నాన్నలోని పవర్, ఇది నా మీసంలోని పొగరు. రండిరా రండి.
చెప్పవే అచ్చిమాంబ. నా జనం అన్నావుగా, ఏరి నీ జనం? దమ్ముంటే రమ్మను. ఆగా ఆగా ఆగా, పిచ్చిదానా. ఇప్పుడు నీ చావు కూడా నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో ఉంది. కృష్ణమనాయుడు. అచ్చిమాంబ, నీకు 2 అవకాశాలు ఇస్తున్నాను. మా సంతోషాన్ని ఆనందాన్ని ప్రతిక్షణం చూస్తూ ఒక మంచి మనిషిగా మారి జీవితాంతం ఆనందంగా గడిపేస్తావు. మా విజయాన్ని చూసి క్షణక్షణం కుమిలి నీలో నువ్వు కుళ్ళి చచ్చిపోతావో తెలుసుకో. కృష్ణమనాయుడు. మనసును చిలిపిగా పిలిచిన ప్రేమ, వయసుని తరిమిన ప్రేమ. కోరిన జంటను చేరేదాకా ఒక క్షణమైన నిలువని పరుగుల లాహిరి లాహిరి లాహిరిలో తొలి వలపులు పలికిన సరిగమలో లాహిరి లాహిరి లాహిరిలో తొలి వలపులు పలికిన సరిగమలో